కేంద్ర ప్రభుత్వం సమైక్య స్ఫూర్తితో నడుచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులనే తాము అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్లోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడాలన్నారు. గతంలో వారికి రాష్ట్రం సహకరించలేదని సాకు చెప్పకుండా అన్ని విషయాలు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ హైదరాబాద్ కూడా ఇంత పెద్ద ఎత్తున మహానగరం పెరుగుతున్నటువంటి మహానగరానికి కేంద్రం నుంచి నిధులు రావచ్చేటువంటి విషయం లోపల 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగింది, అందులో రాష్ట్ర రాజధానిగా ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు నిధులు కేటాయించే విధంగా తమరి కార్యక్రమము, తమరి బాధ్యత ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా వృద్ధుల, వికలాంగులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామినల్ పెన్షన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 200, 300 ఇచ్చేది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంది, ఇంకా పెన్షన్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి, అదేవిధంగా ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం రేపు ఇందిరమ్మ ఇండ్ల పేరు ఇల్లు కట్టేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, లేదా ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నటువంటి కార్యక్రమంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదు. వాటన్నిటికీ కేంద్రం సంబంధించిన రేషన్ కార్డుల విషయం లోపల జరిగేటువంటి ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ఉందో, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయం లోపల కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.